गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनावतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। कृष्णाय वासुदेवाय हरे परमात्मने नमः। केशनाशाय गोविन्दाय नमो नमः। గోవిందాయ అంటే గోవుల్ని కాచేవాడు. గోవులు అంటే మనమే, ఆత్మలు, జీవాత్మ. ఇప్పుడు సత్సంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు సత్సంగం అసలు జీవుడు, ఆ జీవుడు యొక్క సంసార నివృత్తి ఏ రకంగా జరగాలి అన్న విషయాలు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ రకంగా చెప్పడం జరిగిందో మనం తెలుసుకుందాం. భగవానుడు అంటున్నాడు, ఉద్ధవా, భక్తులకు నా యందు దృఢ విశ్వాసాన్ని కలిగించడంలో యోగ సాధనలు, వేద శాస్త్రాధ్యయనాలు, తపస్సులు, వైరాగ్యము, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు మొదలగు అన్నిటికంటే సాధు సజ్జన సాంగత్యమే అనగా సత్సంగమే ఎక్కువ ఫలప్రదమని తెలుసుకో. ఇది అతి ముఖ్యమైనటువంటి వాక్యం. మొత్తం భాగవతంలో అటువంటి అతి ముఖ్యమైన వాక్యం. దీన్ని చాలామంది అనుసరించడానికి ప్రయత్నించరు. ఎందుకు అంటే నాకు తెలిసింది చెప్తున్నాను మీకు. సత్సంగమే మూలంగా ఉన్న సంప్రదాయాలు నాకైతే కనిపించాలా ఇక్కడ కూడా. ఉన్నాయి, సత్యసాయి సత్సంగం ఉంది, మిగతా సత్సంగాలు ఉన్నాయి, భజన చేస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ అదొక పరంపరగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయం అన్నది లేదు. సత్సంగమే వెన్నెముకగా ఉన్న సాంప్రదాయం లేదు. అందుకని ఏదో శాస్త్రాల్లో చెప్పారనో, ఎక్కడెక్కడ చెప్పారనో, పురాణాలు, పంచాంగాలు ఇవన్నీ ఫాలో అవుతూ పై చెప్పినవన్నీ కూడా దాన ధర్మాలని, తీర్థయాత్రలని, యజ్ఞయాగాలని, తపస్సులని, ఎవరికి తోచింది వాళ్ళు పూజలని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివలన చిత్తశుద్ధి అన్నది జరగదు. మనం ఏం చెప్పుకున్నామమ్మా, చాలా ముఖ్యమైన విషయాలు రెండు. ఏమిటి? మనసు బుద్ధి. ఎలాగో మనసు బుద్ధితో చాలా పనులు చేస్తున్నాం బయట. మాయ పనులన్నీ మనం మనసు బుద్ధితోనే చేస్తున్నాం. లౌకిక వ్యవహారాలన్నీ మనసు బుద్ధితోనే వాడుతున్నాం. దానివల్ల ఏం ఉపయోగం లేదు. దాన్ని మళ్ళీ అదే పాత్రను తీసుకొచ్చి మంచి పరిమాణం చేస్తారంటే కుదరదు. అప్పటికి బిర్యానీ వండేసాం, నాన్ వెజిటేరియన్ వేసేసి అందులో నాన్ వెజిటేరియన్ వేసిన బిర్యానీ చేసిన ఆ పాత్ర తీసుకొచ్చి పవిత్రమైనటువంటి పరిమాణం చేయగలమా భగవంతుడికి? చేయలేము, చాలా కష్టం. అందుకని చిత్తం అన్నది పవిత్రమైన ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అన్నమాట. చిత్తంలో అంటే జిగురు చెప్పాక చిత్తాన్ని ఏం చెప్పాను? జిగురు గుర్తుపెట్టుకోండి. అతుక్కుపోతాయి. ఇప్పుడే కాదు, ఎన్నో జన్మల్లో ఉన్నాయన్నీ అతుక్కుపోతాయి. అందుకే ఒకే ఇంట్లో పుట్టిన నలుగురు పిల్లలు కూడా ఒకలా ఉండరు. జన్మని ఇవ్వడం వరకే తల్లిదండ్రుల పాత్ర. జన్మని ఇవ్వడం వరకే వాళ్ళ యొక్క బాధ్యత. ఆ తర్వాత వాళ్ళ మటుకు వాడి పాత జన్మల యొక్క సంస్కారాలు బట్టి వాడి జీవితం ఈ భూమి మీద మొదలవుతుంది. మొదలయ్యి రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు కూడా. దానికి కారణం చిత్తశుద్ధి జరగలేదు. మనోబుద్ధి వాక్కాయ కర్మలు ఏదైతే పూర్వజన్మలో చేస్తున్నారో, పూర్వజన్మలో ఎప్పుడైతే వాళ్ళు చిత్తశుద్ధి కోసం కృషి చేయలేదో అదే అలవాటుతో మొదలుపెట్టి ఇంకా ఇక్కడ అలాగే స్వభావాలు అయినా ఎలా మారిపోతాయి? స్వభావాలుగా మారిపోతాయి. నా స్వభావం ఇంతేనండి అంట. అది పెద్ద గొప్ప పనిలాగా. ఈ స్వభావం ఇంతే అని నువ్వు అనుకుంటే అంతే. ఎన్ని జన్మలో ఎత్తాల్సి వస్తుంది ఆ స్వభావం గురించి. ఆ స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేసామనుకో చాలా ముందుకు వెళ్ళిపోతావు కదా. ఉన్నాయి కదా. ఏదన్నా మనం చూడాలనుకున్నాం, చిన్న చెట్టు కొమ్మ అడ్డు వచ్చింది, జస్ట్ కొమ్మని తొలగిస్తే చాలా చూస్తావు. కొమ్మటి వచ్చింది అలా కూర్చుంటేట ప్రయత్నం చేయాలి కదా, దాన్ని తప్పించే ప్రయత్నం చేయాలి కదా. స్వభావం కూడా అలాంటిదే. కొంచెం బద్ధకం కాకుండా దాన్ని చేయాలంటే దానికి కూడా మనం సత్సంగం హెల్ప్ చేస్తుంది.
చిత్తశుద్ధికి ఈ సత్సంగం అన్నది మనకి చాలా ఉపయోగపడుతుంది. నా స్వానుభవంతో చెప్తున్నాను, అందుకనే నేను ఈ సాంప్రదాయం రావడం జరిగింది. దానివల్ల నాకు అడ్వాంటేజ్ ఎట్లా వచ్చిందంటే సత్సంగం బేసిస్తో ఉన్న సాంప్రదాయం ఇది. మీరు విన్నట్టున్నారు కదా, సత్సంగం వింటున్నారు కదమ్మా. సత్సంగమే మూలమైనటువంటి సాంప్రదాయాలు మతుకే మీకు ఈ మనస్సు అహంకారం ఎన్నిటిని కూడా పక్కకు తోలేసి చిత్తంలో ఉన్న శుద్ధి జరుగుతూ ఉంటుంది. చిత్తశుద్ధి, శ్రద్ధ, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు మర్చిపోకుండా మరీ చెప్తున్నాను. చిత్తశుద్ధి, శ్రద్ధ. సత్సంగంలో శ్రద్ధ ద్వారా ఆటోమేటిక్గా మీ చిత్తశుద్ధి అన్నది అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. మీకు తెలీదు. మీరు వరుసగా ప్రతి సత్సంగం అటెండ్ అవ్వండి. నేను వాళ్ళు ఏదైతే పెడుతున్నానో ఇందులో మీకు ఇది కాకుండా, మన సత్సంగం కాకుండా వేరే నేను ఏదైతే గ్రూప్లో పెడుతున్నానో అది ఖచ్చితంగా అటెండ్ అయ్యి చూడండి మీరు ఏం జరుగుతుందో. ఒక 4 సత్సంగాలు అటెండ్ అవ్వండి. అలాగే రాత్రి కూడా గోష్ఠి కూడా జరుగుతుంది, మంగళవారం రాత్రి. అది కూడా అటెండ్ కండి. అది చాలా చర్చ జరుగుతుంది, అందులో నేను ఎక్కువ పాల్గొంటాను. చర్చ జరుగుతుంటుంది, ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరి యొక్క లెవెల్ అండర్స్టాండింగ్ ఏమిటి అని చెప్పి అక్కడ చర్చ జరుగుతుందమ్మా. ఆ చర్చలో మీకు ఇంకా విషయాలు బాగా తెలుస్తాయి. ఆ రకంగా సత్సంగం వల్ల మీకు తెలియకుండానే ఎట్లా అంటే మీ అందరికీ తెలిసిందే, మీరంతా గృహిణులు, మా స్త్రీలు కాబట్టి ఏదన్నా నీరు శుద్ధి చేయాలంటే ఫస్ట్ చేసే పని ఏంటి? మనం పాత రోజుల్లో, ఇప్పుడు కాదు, ఫిల్టర్ పెట్టుకుంటూ ఉంటారు, అది కాదు అనేది. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళం? పట్టిక, యాలం అంటారు. యాలం అనే దాన్ని పట్టికి తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో పోస్తే ఆ బురద అంతా కూడా కిందకి దిగిపోద్ది. ఆ తర్వాత వెళ్తాం, వేడి చేసుకుంటాం, తేలిక తీసుకుంటాం, లేకపోతే కొంచెం వేడి చేసుకొని బాయిల్, మీ ఇష్టం దేనికన్నా వాడుకునేవాళ్ళం. ఆ రోజుల్లో సత్సంగం స్ఫటిక లాంటిది. సత్సంగం స్ఫటిక మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి మనోమాలిన్యాలు అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. మనకు తెలియదు. ఆ తుడిచిపెట్టుకుపోతున్నటువంటి పెయిన్ కూడా, మన పెయిన్ ఉండదు, అంతా హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది. సత్సంగంలోకి రావడం కూడా ఒక అనుగ్రహమే, మామూలుగా జరగదు. పూర్వజన్మలో మీరు చేసుకుని ఎన్నో పుణ్యాలు చేసుకుని ఉంటే భగవంతుడు కృప తలిచి మీకు సత్సంగం ఉన్నటువంటి యుగంలో మిమ్మల్ని పుట్టేలా చేశాడు. సత్సంగాల వల్ల మీ చిత్తశుద్ధి జరిగేలాటువంటి కాలంలో మీరు జన్మించేలాగా చేశాడు. సత్సంగ వృద్ధి జరుగుతున్నటువంటి రోజుల్లో మిమ్మల్ని ఉండేలాగా చేశాడు. పుట్టించడం కూడా సరిపోదు కదా, వాళ్ళు బతికుండాలి కదా. ఆ టైంకి బతికున్నా కూడా బెడ్ మీద ఉండకుండా వాళ్ళన్నీ శరీరం అన్నీ సవ్యంగా పనిచేసేలా పరిస్థితిలో ఉండాలి కదా మనం. అలా చేశాడు. ఎన్ని అనుగ్రహాలే. భగవంతుడు అనుగ్రహం అంటే ఏదో ఇలా అంటాడు, నాకేదో ఇలా మెరుగు సినిమాల్లో వచ్చినట్టు అట్లా వచ్చేస్తాయని కాదు. ప్రతిదీ చూస్తే మీరు ప్రతిదీ భగవంతుడి అనుగ్రహంతోనే జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. ఎప్పుడైతే ఆ భావన మీలో వస్తుందో మీలో విపరీతమైన మార్పు వస్తుంది. అది సత్సంగం వల్లనే సాధ్యమని మా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా మనకి భాగవతంలో చెప్పాడు. ఏదో ఒక ముక్కలో చెప్పలా, సత్సంగం ఉంటే చాలు అల్లా. నాయనా, దాన ధర్మాలు చేస్తున్నావా? మంచిదే. తీర్థయాత్రకు వెళుతున్నావా? మంచిదే. యజ్ఞయాగాలు చేస్తున్నావా? మంచిదే. వైరాగ్యము మంచిదే. తపస్సు చేస్తున్నావా? మంచిదే. అధ్యయనాలు చేస్తున్నావా? మంచిదే. కానీ దానికన్నా వాటితో వచ్చే రిజల్ట్ కన్నా, ఫలం కన్నా ఎక్కువగా ఫలం వచ్చేది సత్సంగము. సత్సంగము అంటే మన సత్సంగ దీక్షలో మనం చూసాం ఒక శ్లోకంలో, సత్సంగస్య ఆత్మనః. దేంతో చేయాలి సత్సంగం? నీ ఆత్మతో నువ్వు చేయాలి. నెక్స్ట్ పరమాత్మతో చేయాలి. తర్వాత శాస్త్రాలతో చేయాలి. తర్వాత గురువులతో చేయాలి. అది సత్సంగం యొక్క నిర్వచనం. అది సత్సంగం అంటే ఏదో ఎక్కడేదో జరుగుతుంది, అది కూర్చున్నాం, ఏదో చెప్పారు. పురాణ కాలక్షేపం సత్సంగం అనిపించుకోదు. పురాణ కాలక్షేపం సత్సంగం అనిపించుకోదు. చాలామంది పురాణ కాలక్షేపాన్ని సత్సంగం కింద భావిస్తూ ఉంటారు. ఏమండి, వాళ్ళు జాగంటి కోటేశ్వర గారు చూసేసారంటే సత్సంగం అయిపోయిందండి యూట్యూబ్లో. కాదు, అది సత్సంగం కాదు, అది కాదు. అర్థమైందమ్మా? సత్సంగము అంటే ఒక గురువుకు సంబంధించినటువంటి శిష్యులు ఈ రకంగా ఉన్నదాన్ని సత్సంగ వాతావరణం అంటారు. అక్కడ ఆత్మ మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది, మనసు ముడుచుకొని ఉంటుంది, మనసుకు స్కోప్ ఉండకూడదు. సత్సంగంలో ఉంటే నా మనసు చాలా ఉత్తేజంగా పనిచేస్తుందంటే సత్వగుణంలో లేవు, రజోగుణంలోనో తమో గుణంలోనే ఉన్నావు. సత్సంగం అంటేనే సత్వగుణము ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఏమ్మా, ఒప్పుకున్నారా? ఏమైనా ఇందులో ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మీకేమన్నా లేవు కదా? అది గుర్తుపెట్టుకోండి.
మనస్సునకు ఇతర విషయాల యందుండే సంగమును తొలగించడానికి సత్సంగమే ప్రధాన సాధన. ఇప్పుడు నేను చెప్పాను కదా, అది మనస్సులో ఉన్నటువంటి ఇతర విషయాలన్నింటినీ కూడా అంటుకుపోయి ఉన్నాయి అవన్నీ కూడా. అంటే మీరేం పిలవక్కర్లా, అటు చూడంగానే దాని ఫైల్ అంతా ఓపెన్ అయిపోద్ది. గత చరిత్ర, దాని రంగురూపు వాసనలు అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి మైండ్లోకి ఒకేసారి. ఎందుకు వచ్చినాయి అవన్నీ? మనసులో ఆల్రెడీ, చిత్తంలో ఆల్రెడీ అవి స్టోర్ అయి ఉన్నాయి. చూడడం ఆలస్యం, టపటపటప్పుడు ఓపెన్ అయిపోద్ది సినిమా మనకి కదా. ఏదో చూసారా చిన్నప్పుడు సినిమా పాట సినిమాతో గుర్తొచ్చేస్తుంది. సినిమా మూల ఎక్కడో పాట వినపడుతుంది రేడియోలో, మొత్తం యాక్టర్లు వాళ్ళ మూమెంట్స్ వాళ్ళ సినిమాలు అన్నీ మనకి, వాళ్ళ సినిమా అంతా మనకి గుర్తొచ్చేస్తుంది. అదే రకంగా మనసు కూడా ఎటు చూస్తే అటు వెళ్ళిపోతుంది. అది తొలగించాలంటే సత్సంగమే ప్రధాన సాధనము. విషయాల యందు సంగము తగ్గుతుంటే నా యందు విశ్వాసం స్థిరమవుతూ ఉంటుంది. అది ఒకటే గది ఉంది, అన్నీ పెట్టలేము ఫర్నిచరు. నీకు అనుకున్నట్టే కావాలంటే కొంత పాత ఫర్నిచర్ను, అవసరమైన ఫర్నిచర్ను బయట పడేయాలి. అదే చెప్తున్నాడు ఆయన. నాయన, నీ విషయాల యందు నీ యొక్క శ్రద్ధ తగ్గితే, నా యందే నీ యొక్క శ్రద్ధ విశ్వాసం రెండూ పెరిగితే, అప్పుడు నా యందు నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు? విషయాలందు సంఘం తగ్గితే. సత్పురుషుల సాంగత్యమే కాదు, వారి స్పర్శ కలిగిన సంఘముక్తులు అవుతారు. అందుకనే పాద స్పర్శ కోసం పరిగెడతారు అందరూ కూడా. ఎందుకు? స్పర్శ తగిలితే అన్నీ కూడా ఇదైపోతాయి. రాక్షసులైన వృత్రాసురుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, బాణాసురుడు, విభీషణుడు, జంతువులైన సుగ్రీవుడు, హనుమంతుడు, జామవంతుడు, గజేంద్రుడు, పక్షి అయిన జటాయువు, పాండిత్యము సంస్కారము లేని ధర్మవ్యాధుడు, కుబ్జ, గోపకులు, పశువులైన గోవులు, పామైన కాళీయుడు, అర్జున వృక్షాలు నా యొక్క దర్శన, స్పర్శన, సంభాషణ, స్మరణలచే తరించారు. చూసారా, స్మరణ చేసినా పర్వాలా, దర్శనం చేసినా పర్వాలా, స్పర్శన చేసినా పర్వాలా, సంభాషణ చేసినా పర్వాలా, ఇవన్నిటి ద్వారా వాళ్ళు తరించారు. ఉద్ధవా, నీవే చూచావు కదా, నా నుండి వియోగాన్ని భరించలేక గోపికలు ఎలాగ రాత్రింబోవడం నా గురించి అలమటించిపోయేవారో, యోగ సమాధిలో ఉన్న తపస్వినుల కంటే వారు నా గురించి ఎక్కువగా ధ్యానం చేసేవారు. వాళ్ళు కామతుష్టంతోనే నన్ను స్మరించినా పరబ్రహ్మమైన నన్నే స్మరించుతారు కనుక సద్గతినే పొందుతారు. కావున ఉద్ధవా, నేనే సర్వము అని విశ్వసించే వారికి చేయదగినవి, చేయవలసినవి ఏవి ఉండవు. పరమాత్మే సర్వం అనుకున్న వాడికి మనసు పెట్టి ఆలోచించడు. ఇది పరమాత్మ చెప్పినది చెయ్యి, లాజిక్ వద్దు అక్కడ. ఇది చేస్తే అదా, ఇది చేయకపోతే ఇదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఈ లాజిక్ పెట్టొద్దు. పరమాత్మ చెప్పాడు, కళ్ళు మూసుకొని చేస్తారు వాళ్ళు భక్తులు, అంతే. అక్కడ నీ లాజిక్ మనసుని తీసుకొచ్చి బుద్ధిని మధ్యలో పెట్టాడు. అది గమనించండి, చాలా ముఖ్యమైన విషయం మీకు ఇది. నేనే పొందదగిన వాడను, పొందించేవాడను అని నీవు గ్రహించి నిశ్చింతుడివై ఎలాంటి భయం లేకుండా ఉండు అని భగవానుడు చెప్పగా ఉద్ధవుడు ఇలా అడిగాడు. ఇది భగవాన్ వాక్యాలు కదమ్మా, బాగున్నాయి, వినడానికి బాగున్నాయి, అర్థమవుతున్నట్టుగా ఉంది. కానీ ఇలా పక్క తిరిగి చూడంగానే ప్రపంచం మాయ కనిపిస్తుంది, సంసారం కనిపిస్తుంది. మరి సంసారంలో పడ్డాక ఈ భగవంతుడి అన్ని మాటలు ఇవన్నీ అంతే ప్రభావం నా మీద ఉంటాయా, మనసు మీద అని ఉద్ధవుడు మన తరపున క్వశ్చన్ అడుగుతున్నాడు శ్రీకృష్ణ భగవాన్ని. అప్పుడు ఉద్ధవుడు అడుగుతున్నాడు, యోగేశ్వర, ఇంద్రియాలకు ఆధారం శరీరమా జీవుడా? పాపపుణ్యాలను చేసేవాడెవడు? వాటి వలన కలిగే సుఖదుఖాలను అనుభవించేవాడెవడు? సంసారాన్ని నివారించే ఉపాయం ఏమిటి? నాకు వివరించి చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కనీసం ఈ క్వశ్చన్స్ ఎవరి మైండ్లో అయితే వస్తాయో వాళ్ళ నిజమైన సత్సంగులు అనమాట. ఈ క్వశ్చన్స్ ఎవరికి రావు కదా. మాయాప సంస్థలు ఏమైనా అడగండి, ఎందుకండి పనికిమాలిన క్వశ్చన్లు అంటారు. వాళ్ళు బంగారు రేటు చెప్పండి, షేర్ మార్కెట్ చెప్పండి, రియల్ ఎస్టేట్ చెప్పండి, ఇది ఇవన్నీ అవునా కదా. ఇది మాట్లాడతాం కదండి. ఎందుకని? మాయ అంటే వాడు కొడతాడు, వాడు మీరు అనేది మాయ అంటాడు. కనపడింది మాయ కానీ కనపడింది మాయ అంటారేంటి అంటాడు. చక్కదాకా మెరిసిపోతే కనపడుతుంది మాయ అంటారేంటి? మీరేదో కనపడింది ఏంటి చెప్తుంటారు, అది మాయ కానీ ఇలాగంటారమ్మా, అవునా కదా. దానికి దగ్గర సమాధానం ఉందా? లేదు. ఎందుకని? మీలోనే మనలోనే జిజ్ఞాస రావాలి. ముందు ఈ క్వశ్చన్స్ పుట్టాలి నాకు. అసలు ఏమిటి నేను మనిషిని, మాట్లాడుతున్నాను, జంతువులు మాట్లాడట్లేదు, కానీ పనులన్నీ జంతువు చేసి నా చేసే పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. ఆకలేస్తే తింటాయి, నిద్ర వస్తే పడుకుంటాయి, సేమ్ అదే తేడా కనిపించట్లేదు. బాగానే ఉంది.
మరి అయితే నేనే మనిషిగా ఎందుకు పుట్టాను, పుట్టే ఇక్కడే ఇలా పుట్టాను, ఎందుకు ఇలా పుట్టాను? కానీ చిన్నప్పుడు ఎలా ఉందో ఆ నేను అన్నది ఇప్పటికీ అలాగే ఉంది. ముసలమ్మని అయిపోయాను కానీ నన్ను అందరూ నానమ్మ అమ్మమ్మ అంటున్నారు, కానీ నాలో ఆ నేను అన్నది మటుకు అమ్మమ్మ అవ్వట్లేదు, నానమ్మ అవ్వట్లేదు. ఏంటి ఆ నేను ఏంటి? అది మారకుండా ఉన్నది ఏదో ఉంది నా లోపల. అదే నేనా? అది నానమ్మ అమ్మమ్మ అని తిరుగుతున్నా, తాతయ్య అని తిరుగుతున్నారు, వీళ్ళు నిజమా? ఇది శరీరానికి సంబంధించిందా, లేదా నేను ఫీల్ అవుతున్నానో దానికి సంబంధించిందా? ఎన్ని క్వశ్చన్స్ ఎవరిలో అయితే ఒక జిజ్ఞాస మొదలవుతుందో వారికి పరమాత్మ జ్ఞానం ద్వారా మీకు దగ్గరవుతాడు. జ్ఞానం ద్వారా దగ్గరవుతాడు. మనం పూజ ద్వారా చేస్తే ఏమవుతుందంటే ఆయన రాయిలాగానే ఉంటాడు, బొమ్మలాగానే ఉండిపోతాడు. ఆయన మాట మీరు ఉండదలుచుకోరు. నేను పూజ చేస్తున్నాను, కాము కూర్చో. చిన్నపిల్లలు చూడు బట్టలు వేస్తున్నప్పుడు వాడు ఇలా అన్నాడు అనుకో, అలా చేతులు కట్టుకోమాక, బట్టలు వేస్తున్నాను, మంచి బట్టలు వేస్తున్నాను, నీకోసం పుట్టినరోజు అని తెచ్చాను, అంతా బజార్ అంతా ఎతికాను, మొత్తం తిరిగాను, అన్నీ చేశాను, నెంబర్ 1 వెరైటీ తెచ్చి నీకు వేస్తుంటే చదువుతావా అటు ఇటు నిలబడు అంటావా? కృష్ణుడు కూడా నిలబడతాడు అంతే. పూజ చేస్తున్నారు, మాట్లాడకూడదు, కామ్గా ఉండాలి. బొమ్మ అనుకున్నాడు వాడు నన్ను బొమ్మ అనుకుంటున్నాడు కాబట్టి బొమ్మగా కనిపిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, చేసి నేను చూస్తూ ఉంటాడు. పెట్టావా? నెక్స్ట్ అది పెడతావులే, అగరత్తి పెడతావుగా, పెట్టు. అటు వెళ్ళేవా ఇవాళ? సరే. ఆరెంజ్ తెచ్చావా? పెట్టు. ఓకే. ఇంతే చూస్తూ ఉంటాడు. అవునా? మరి మీలో భక్తి పెరిగే కొద్దీ భగవంతుడి మీతో మాట్లాడతాడు, నవ్వుతాడు, మీ వైపు చూస్తాడు, మీతో పాటు అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుంది? ఈ క్వశ్చన్లు ఎప్పుడైతే మనల్ని మనం వేసుకొని మనల్ని మనం ఆత్మలోకి తొంగి చూస్తామో, నేను ఆత్మని, నేను నీకు చెందిన వాడిని అంటే ఎట్లాగా? ఒక మంట ఉందమ్మా, మంటలోంచి రవ్వలు వస్తూ ఉంటాయి. రవ్వలు ఎంతసేపు ఉంటాయి? ఒక క్షణం వచ్చి అది పోతుంది అంతే. ఇంకో రవ్వ వస్తుంది, అది పోతూ ఉంటుంది. అది మనం. కానీ ఎందులోంచి వచ్చింది? అది దేని కనెక్ట్ అయ్యి ఉంది? పరమాత్మే కనెక్ట్ అయ్యింది. అది ఎప్పుడైతే లోకంలో మాయలో పడిపోయిందో అది అంతరించిపోతాం. అవునా కాదు? అలా ఎప్పుడైతే నేను ఆయనకి చెందుతాను, నా యొక్క ఇది భగవంతుడే, మూలము ఆయనే, ఆధారము ఆయనే, మార్గము ఆయనే, లక్ష్యం కూడా ఆయనే అని ఎప్పుడైతే ప్రతి దాంట్లోనూ మనం అనుకుంటామో అది విష్ణు సహస్రనామంలో ఖచ్చితంగా తెలుస్తాయి మీకు ఇవన్నీ కూడా. ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని భావయుతంగా తెలుసుకుంటారో వాళ్ళకి భగవంతుడు ప్రతి చోట కనిపిస్తాడు. విష్ణు సహస్రనామంలో ఉంది ఆ శక్తి. విష్ణు సహస్రనామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా చదవచ్చు. దానికి ఉపదేశం కానీ ఏమీ అక్కర్లా. ఎందుకు చదవాలి, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా అంటే అందులో భగవంతుని ప్రతి దాంట్లోనూ చూపిస్తాడు. ప్రతి దాంట్లోనూ విష్ణుమూర్తి మన భగవంతుడు కనిపిస్తూ ఉన్నలాగా విష్ణు సహస్రనామం ఉంటుంది. ఆ భావాన్ని కానీ మనం తెలుసుకున్నట్లయితే మనం ఎక్కడ చూస్తున్నా, ఏది వింటున్నా, ఎలా మాట్లాడుతున్నా, ఏం తింటున్నా, ఏం చేస్తున్నా సరే అంతా భగవంతుడే, అదే పరమాత్మ అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అర్థమైందమ్మా? సో భగవంతుడు చెప్పాల్సినవన్నీ మనకు చెప్పేశాడు. కానీ మనకి మధ్యలో ఈ మాయ అన్నది అడ్డుపడుతుంది. ఆ మాయ ఏమన్నా పెద్ద ఇనప గేట లాకులా ఏమన్నా మన కోస్తా జిల్లాలో ఉండే పెద్ద పెద్ద లాకులు ఏమన్నా కాలువ లాకులా కాదు, మంచు తెర అంతే. ఎవరికి మంచు తెర అనిపిస్తుంది? దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రత్యక్షంగా చూస్తే ఇది పెద్ద ఇనపగోడలా ఉందని చూసావు అనుకో, దగ్గరికి వెళ్ళే కొద్దీ నీకు అది మంచు తెర అయిపోతుంది. ఇంకా దగ్గరికి వెళితే ఓపెన్ అయిపోతుంది, తెర ఏముండదు. అవునా? అది ఆ భావన, దానికి మనం వెళ్ళగలగడం. మీరు ఈ మధ్యలో ఇన్ని చెప్పాక మీకు ఏమనిపిస్తుంది, మనకేమనిపిస్తుంది అంటే మన వల్ల కాదులేండి, మన మనసు ఎక్కడ అవుతుంది, మనకి అంతా మనం బాధ్యత, ఇలా రకరకాల మనసు మైండ్లోకి వచ్చేస్తుంది. అమ్మో వీడు లొంగిపోతున్నాడు, వీడు దేవుడికి లొంగిపోతున్నాడు అని చేస్తుంది. మాయ వచ్చి నెమ్మదిగా మనసు ద్వారా ఎంటర్ అవుతుంది మనలోకి. మనసు ద్వారా ఎంటర్ అయ్యి మనల్ని నిర్వీర్యాలను చేస్తుంది, నిస్తేజలను చేసేస్తుంది. తేజస్సు, శక్తి, సామర్థ్యము, పరాక్రమము, ఇవన్నీ విష్ణు సహస్రనామంలో నామాలు. ఎవరివి? భగవంతుడివి. అవన్నీ నీలో, భగవంతుడు నీలో ఉన్నప్పుడు అవన్నీ నీలో ఉండాలి కదా. మరి ఆ నిస్తేజం ఏంటి, ఆ నిర్లక్ష్యం ఏమిటి, ఆ సామర్థ్యం లేకపోవడం ఏమిటి అంటే నీళ్ళు భగవంతుడు లేడు అని నువ్వు నిరూపించుకుంటున్నావు. భగవంతుడు వద్దు అని నీకు నువ్వే చెప్పేసుకుంటున్నావు.
ఎందుకు వస్తాడు ఆయన? అవునమ్మా, అది అంత కనెక్షన్ ఉందమ్మా ప్రతిదానికి కూడా. ఇప్పుడు మహావయుతంగా మనం అనుకున్న అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇంద్రియాలకి ఆధారం శరీరమా జీవుడా? పాపపుణ్యాలను చేసేవాళ్ళు ఎవరు? వాటి వలన కలిగే సుఖదుఖాలు అనుభవించేది క్వశ్చన్ అడిగాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. జీవుడు అంటే జీవాత్మ అనమాట, శరీరములోని హృదయ గుహలో ప్రకాశిస్తూ ఉంటాడు, ప్రాణముతో కూడి ఉంటాడు. చెవులు మూసుకొని విన్నప్పుడు ప్రాణచలనం యొక్క ఒక సూక్ష్మ శబ్దము మనస్సుకు గోచరిస్తుంది. ఆ సూక్ష్మ శబ్దమే వృద్ధి అయి స్థూల రూపాన్ని ఇస్తుంది. అంటే మనం అంతా కూడా ఒక శబ్దంలోంచి ఒక రూపం వచ్చిందనమాట. మీరు కనుక గమనిస్తే చాలా మా అన్నీ కనుక ఇంద్రియాలన్నీ కూడా అట్లా కామ్గా పెడితే చిన్న మన సౌండ్ వినపడుతుంది, వినిపిస్తుంది. అది వినిపిస్తుంది అంటే మీరు సత్సంగంలో చాలా వృద్ధి చెందినట్టు లెక్క. ఆ నాదం వినిపిస్తూ ఉంటుంది, ప్రణవనాదం వినిపిస్తూ ఉంటుంది. అది చెవులు మూసుకుని విన్నప్పుడు ప్రాణచలనం యొక్క ఒక సూక్ష్మ శబ్దం మనసుకి గోచరిస్తుంది. అది శబ్ద స్వరరూపంలో కంఠధ్వని అయి వాక్కుగా వెలువడుతుంది. హృదయాంతరాళం నుండి వచ్చే ఈ ధ్వని పరమాత్ముడైన నా నుండియే కలుగుతున్నది. అంటే హృదయాంతరంలో ఉన్నటువంటి హృదయ గుహలో ఉన్నటువంటి జీవుడు ఒక ప్రకాశంతో ఉంటుంది. ఆ జీవుడు ప్రకాశం ఎవరి ద్వారా వచ్చింది? పరమాత్మ ద్వారా వచ్చింది. ఆ జీవుడి ప్రకాశం ఎలా ఉంటుందంటే, సపోజ్ ఈ గది ఉందనుకోమ్మా, ఈ గదిలో లైట్ ఉంది, లైట్ వేశారు. ఆ గదిలో లైట్లు గది బయటకు వెళ్తుందా? వెళ్ళదు, గది వరకే ఉంటుంది. అలాగే ఒక్కొక్క జీవుడు యొక్క శరీరం తీసుకున్నట్లయితే ఆ శరీరంలో జీవుడు అనేది ఒక బెడ్ ల్యాంప్ లాగా, చిన్న ల్యాంప్, ఆత్మ అనుకుంటే చిన్న ల్యాంప్ అనుకుంటే దాని యొక్క శక్తి ప్రతి కణంలోకి వెళ్తుందన్నమాట. ఎవరైతే ఈ ఆత్మ యొక్క శక్తిని ప్రతి కణంలోకి లాక్కోగలుగుతారో, భగవంతుడి మీద సత్సంగంతో కానీ ఆయన మీద ఉన్నటువంటి ఆత్మ భావనతో కానీ కనుక ఉన్నట్లయితే అందులో ఉన్న ఆత్మశక్తి నాడుల్లోకి వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రాణనాడులోకి, జీవనాడులోకి, అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళినప్పుడు కణాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా, అంటే మనం తీసుకున్న ఆహారం వల్ల కానీ, ఎక్కడైనా చెడు ఆలోచనలు రావడం కానీ, లేదా కుసంగంలో కూర్చున్నప్పుడు వాళ్ళ మాటల వల్ల కానీ డిస్టర్బ్ అవుతుంది, తప్పకుండా డిస్టర్బ్ అవుతుంది. అయినప్పుడు ఇలా అన్నా మళ్ళీ చిన్న కుదుపులు వస్తాయి తప్ప మళ్ళీ స్టెబిలైజ్ అయిపోతుంది. అందుకనే సత్సంగంలో సీరియస్గా ఉన్న గురువులు కానీ, చాలా ఆత్మభావంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మీకు చెప్పున్నాను, సున్నితంగా పింక్ కలర్ అంటే నెమ్మదిగా అలా మారిపోతారనమాట. వాళ్ళ కలర్ ఎప్పుడు తేజోవంతంగా ఉంటుందన్నమాట. రంగు అంటే ఇది ఎరుపు రంగు అని కాదు, తేజోవంతంగా ఉంటుంది, డల్గా ఎక్కడా కూడా ఉండదు. అది అది దాని యొక్క సూర్యోదయం వచ్చిన ఇది ఇలా ఉంటుంది చూసారా, ఇప్పుడు తేజస్సు అలాగా ఉంటుంది అనమాట. రుద్రంగా ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట, ఉషస్సులా ఉంటుంది. అది సకల సృష్టికి జీవం పోసిన పరమాత్మ దేహంలోని షట్చక్రాల్లో వ్యక్తమై ప్రకాశిస్తూ ఉంటాడు. మనకు తెలుసు కదా షట్చక్ర మూలాధారము, ఏం తెలుసు కదా మనకి, స్వాధిష్టానం, ఇవన్నీ కూడా వాటిల్లో చక్రాల్లో తిరుగుతూ ఉంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. పరమాత్మ స్థానమైన కపాలంలో సహస్రారం ఉంటుంది. మూలాధారంలో ప్రాణసహితంగా ప్రవేశించి మణిపూరకంలో పశ్యంతిగా, విశుద్ధిలో మధ్యమగా, తరువాత వైఖరిగా నోటి నుండి వ్యక్తమవుతాడు. అది మనం ఏదో మాట చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాం, ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటి అంటే అది మీ స్వభావమే, మన స్వభావమే, అది మన యొక్క ఒరిజినాలిటీ అంటారే అదనమాట. అది ఎప్పుడైతే మీరు నాభిస్థానం నుంచి మొదలవుతుందమ్మా మనం వాక్కు, 4 ఉంటాయి, 4 రకాలుగా ఉంటుంది. ఏమిటది? ముందు వాక్కు అంటారు, అది పశ్యంతి, ఎక్కడికి వస్తుంది? మణిపూరకం అంటే ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇక్కడికి వస్తుంది విశుద్ధి, మధ్యమగా వస్తుంది, అక్కడి నుంచి వాక్కుగా నోట్లోంచి వస్తుంది. ఆల్రెడీ 3 స్థానాల్లో దాన్ని మనం గమనించినట్లయితే అది పరమాత్మ నుంచి వచ్చింది, పరమాత్మ నుంచే రావాలి అని కనుక మీరు కనెక్ట్ అయినట్లయితే మీ యొక్క వాక్ శుద్ధి వస్తుంది. మనం మాట్లాడే మాటలో శుద్ధి అన్నది వస్తుంది, దాని ప్రభావము అపరిమితంగా ఉంటుంది, దాని ప్రభావము
అపరిమితంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మాట అన్నది ఏది ఇక్కడి నుంచి వచ్చిందన్నారు కాదు, ఇక్కడి నుంచి మీరు అంటున్నారు కానీ దాని ముందు 4 సార్లు మాట్లాడుకుంటారు, ఆలోచిస్తారు, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఏం చేస్తారు క్యాలిక్యులేట్ అంటే? అనాలా వద్దా కాదు, అనాలా వద్దా అన్న తర్వాత దానికి ఆల్రెడీ మసాలా యాడ్ చేస్తారు మీరు. మీరంటే మీరు కాదు, మనందరం మసాలా యాడ్ చేస్తాం. ఏంటది? అరిషడ్ వర్గాల మసాలా. ఏంటవి? కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు, అందులో ఏదో ఒక మసాలా యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పటికి మీ యొక్క భాష మారిపోతుంది. ఎప్పుడైతే భాష మారిపోయిందో వాక్కు బయటకు వస్తుంది. ఎప్పుడైతే వాక్కు బయటకు వస్తుందో కర్మ ఏమైపోయింది? అయిపోయింది. కర్మ ఇప్పుడు ఈ కర్మ పాపం అవుతుందా, పుణ్యం అవుతుందా? వెరీ గుడ్, గుడ్ సత్సంగీస్ వీరంతా. ఎందుకంటే చాలా హానెస్ట్గా ఒప్పుకున్నారు, పాపమే అవుతుంది. ఈ అరిషడ్ వర్గాల్లో దేన్ని మసాలా వేసి చేసినా అది పాపమే. గుర్తుపెట్టుకోండి, మాట్లాడేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మౌనమే బెటర్ ఎప్పుడైనా సరే. మాట్లాడారంటే అది మంత్రం అవ్వాలి. మాట్లాడారంటే అది మంత్రం అవ్వాలి. మంత్రానికి మాత్రమే మహిమ ఉంటుంది. మా మాటలకు లేదా అంటే నీ మాటలకు ఉంది మహిమ. ఏ మహిమ ఉంది? నెగిటివ్ మహిమ, నెగిటివ్ కర్మ. నీ మాటలకు వచ్చేది నెగిటివ్ కర్మ. ఫలితం లేకుండా కాదు, ఫలితం ఉంది కానీ నువ్వు అనుకున్న ఫలితం కాదు, వ్యతిరేక ఫలితం. అంతా కష్టపడి పాస్ ఎవడన్నా ఫెయిల్ అవ్వడానికి పరీక్ష రాస్తాడా? ఆయనలాగా ఫెయిల్ అవుతా కానీ ఎగ్జామ్కి వెళ్ళడు. అవునా? తెలివైనవాడు ఏం చేస్తాడు? గ్యారెంటీగానే ఫెయిల్ అవుతా అనుకున్నవాడు వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసి ఇంట్లో మళ్ళీ ఫెయిల్ అయ్యామని చెప్పుకునే బదులు ఏదో వంక చెప్పి మానేస్తే పోలా? అవునా? అది తెలివైన పని. అవునా? అంటే మౌనంగా ఉంటే బెటరు. పిచ్చి పిచ్చిగా మాట్లాడి, లేనిపోని మాట్లాడి ఏదో తెచ్చుకొని ఎత్తి మీద తెచ్చుకునే బదులు, పాపంగా మార్చుకొని దాని వ్యతిరేక దిశలో వెళ్ళే బదులు ఇంత జాగ్రత్తగా ఉండాలమ్మా. అందుకనే ఈ సత్సంగీలందరూ కూడా ఆ రోజుల్లో అడవుల్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే పుల్లయ్యలు మల్లయ్యలు అంతా కనబడతా ఉంటారు రోడ్డు అంట, అందరూ మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడటం ఒకటే పని మనకి. జంతువుకి మనకి తేడా మాట్లాడకుండా ఎలాగంటే జంతువు మనం ఒకటైపోతాం అంటాడు ఒకడు. భగవంతుడు మనకి ఇచ్చింది మాట ఇచ్చాడు కదండి, మాట్లాడిపోతే ఎలా అండి? వాడుకోవాలండి, మాది ఐశ్వర్యం అండి అది అంటాడు. అవునా? నీ ఐశ్వర్యం తర్వాత తెలుస్తులే అంటాం మనం. ఎవరో సత్సంగీలం. మాట చాలా అమూల్యమైంది, అది మంత్రము. మనం ఏమంటాం? ఎవరైనా ఎక్కువ మాట్లాడితే కుక్కలా ఎందుకు అరుస్తూ ఉంటాం? అవునా? కుక్కలా అరుస్తున్నాడు వాడు, మాట్లాడుతున్నాడుగా, మరి ఏది కుక్కతో పోల్చావు? అలా ఉంటాయి విలువలేని మాటలు, పరుషమైన మాటలు, పనికి మాలిన మాటలు. అవి జంతువుల యొక్క శబ్దాలు తప్ప అది ఒక మనిషిగా అది వైభవాన్ని ఇవ్వవు. వైభవము మళ్ళీ విశ్వశాస్త్రంలో ఒక నామం. ఎవరు వైభవం అంటే ఎవరు? నేనే అన్నాడు ఆయన. ఇవన్నీ భగవంతుడు నీకు ఇన్ని ఇస్తుంటే అవి తీసుకోకుండా అయ్యొద్దు 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 అంటావేంటి? ఫ్రీగా ఇస్తా అంటే భగవంతుడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా, నీకు తీసుకోవడం చేతకాట్లా. ఆడు ఇప్పుడు ఇచ్చిన బొచ్చిలా పెడుతున్నావు, అది మన పాత్ర ఉల్టా పెడుతున్నావు. టీ పోస్తుంటేనేమో కప్పు తీసుకొచ్చి ఇలా ఇస్తున్నావు. అదేంటి ఇది? ఇట్లా పెట్టాలరా స్వామి అని చెప్తున్నా సరే, అవునా నువ్వు సరిగ్గా పోయట్లేదండి, నువ్వు కప్పు సరిగ్గా పెడితే పోస్తాడు. అవునా? అదమ్మా, చాలా సింపుల్ అమ్మా సత్సంగం, చాలా సింపుల్. కాకపోతే కొంచెం మనకి ఆ సాధన పటిమ ఉండాలి మనలో, సాధన పటిమ ఉండాలి. ఏంది ఇప్పుడు ఉంటుంది? దీని యొక్క రహస్యం తెలిసినప్పుడు ఉంటుంది. అందుకే రహస్యం చెప్తున్నాడు ఆయన. నాయన నువ్వు మాట్లాడేస్తుంటావేమో, ఆ మాట నీ సొంతం అనుకుంటున్నావేమో, కాదు నేనే మొదలయ్యాను లోపల నుంచి. కానీ నువ్వు నన్ను గ్రహించక ఈ మనస్సు మసాలాలో పడేసి అరిషడ్ వర్గాల మధ్యలో దాన్ని నలిపేసి నెక్స్ట్ వచ్చి వాడేసుకుంటున్నావు. ఏదో పొగా కూసినట్టు, తంబా కూసినట్టు, కిళ్ళి వేసుకొని కూసినట్టు ఊసేస్తున్నావు మాటల్ని. దానివల్ల నీకు ఉపయోగం లేదు నాయన అని చెప్తున్నాడు. ఆ విధంగానే ఇతర కర్మేంద్రియాలైన పాణి, పాద, పాయు, ఉపస్థలు నా యొక్క శక్తిని సంతరించుకున్న జీవుని యొక్క ప్రేరణచే పనిచేస్తాయి. అవన్నీ కూడా శక్తి ఎవరిది? పరమాత్మది. ప్రేరణ ఎవరిది? జీవుడిది. అది ప్రాబ్లం కదా. మనిషికి ఏమి ఇచ్చాడు భగవంతుడు? ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్ అంటే ఏంటమ్మా? స్వాతంత్రం. చిన్న స్వాతంత్రం ఇచ్చాడు. అక్కడే మనం ఫెయిల్ అయిపోతున్నాం. జంతువుకి లేనిది మనకు ఉన్నది ఏంటి? నీ ఇష్టం, నువ్వు ఆలోచన చేయొచ్చు ఏదన్నా పని.
నువ్వు ఆలోచించి చెయ్యొచ్చు. ఇచ్చారు కదా ఫ్రీగా అని చెప్పేసి కారు ముందు కూర్చోబెట్టి స్టీరింగ్ ముందు పెట్టేసి ఫ్రీ వీల్ కదా అని తిప్పేస్తే ఏమవుతుంది? నాకు స్వాతంత్రం ఉంది కదా, నాకు ఫ్రీ వీల్ ఇచ్చాడు, ఫ్రీ వీల్ కూడా ఇచ్చాడు, తిప్పేస్తాను ఇష్టం వచ్చినట్టు ఇలా వెళ్తుంటే ఏమవుతామ్మా? ఏమవుతుంది? కారులో కూర్చోబెట్టారు మిమ్మల్ని, స్టీరింగ్ చేతిలో పెట్టారు, ఫ్రీ వీల్ నీ ఇష్టం, ఫ్రీ వీలు నీ మనస్సుని ఇష్టం నిలబెట్టుకో, ఇది ఇష్టం తిప్పుకో అని ఇచ్చేసామనుకో, ఇష్టం వచ్చిన వాడితే ఏమవుతుంది? ఎక్కడికెళ్ళ. అవునా? భగవంతుడు అది ఇస్తూ చెప్పాడనమాట, నీ జీవుడికి అది ఇచ్చాను, ఆ యొక్క పర్మిషన్ ఇచ్చాను, ఏది మంచి చెడు ఆలోచించే జ్ఞానం తెచ్చుకొని చేయమన్నాను, ఆ జ్ఞానం నేనే. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు పెంచుకుంటే నీ యొక్క ఫ్రీ విల్ అన్నది, ఎలాగైతే మీరు మా స్త్రీలందరూ మెడలో ఏదో వేసుకుంటూ ఉంటారు కదా, ఏదో బోసి మెడ అంటారు కదా, బోసి మెడ కాకుండా బంగారు ఏదో ఆభరణతో ఉంటే అందంగా అలా వైభవంగా ఉంటుందో, అదే రకంగా ఆ ఫ్రీ విల్కి భగవంతుడి యొక్క దీన్ని కనుక అటాచ్ చేసి కనుక వాడుకున్నట్లయితే అది చాలా, అప్పుడు నీకు ఫలితం వస్తుంది అని చెప్తున్నాను. అలాగే జ్ఞానేంద్రియాలైన శ్రోత్రము అంటే చెవి, చక్షువు, రసనము, ఘ్రాణము, త్వక్కులు, మనసు, బుద్ధి పరమాత్మ యొక్క ఆధీనంలోనే ఉన్నాయి, కానీ జీవుని ప్రేరణచే పనిచేస్తాయి. ఇక్కడ వస్తుంది ఇబ్బంది. శక్తి ఎవరిది? పరమాత్మదే. పనిచేసేది ఎవడు? వీడు. శక్తి ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు వీడు ప్రవర్తిస్తున్నాడు. ఎవరో బట్టలు వేసుకొని చూసారు, అది సినిమాలో అంటాడు, కోటుని షర్ట్ వేసుకొస్తాడు రజనీకాంత్, ఏదో ఈ ఒక్కడు మాత్రం చెప్పొద్దున్నాడండి, ఆ కోట్ నాదని చెప్పొద్దున్నాడు అని అంటాడు, మాటికి మీద వెనకాల వెళ్తూ నన్ను ఏం అడగొద్దనిగా, ఇది మాటకు అడగద్దు, అది మట్టు అది అట్లాగా అవన్నీ బట్టలు సూటు బూటు అన్నీ భగవంతుడి, ఆయన నీకు ఇచ్చాడు, నువ్వు వేసిన వేషాలన్నీ కూడా నీ సొంతం అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. అవునా? ఏదో నా సొంతం, నా యొక్క శక్తితో వచ్చేసింది, ఇవన్నీ శక్తితో ఏమీ రాలేదని మాకే తెలుసు. క్షణం గాలి ఆగిందంటే ఏమైందో తెలియదు మనకి. అవునా కదా? కాబట్టి అందుకే ఏమన్నారు, అన్నీ నీవే అని మనం గ్రహించాలి. శక్తి నీవే, యుక్తి కూడా నువ్వే. భగవంతుడా సరైన యుక్తి నాకు ఇవ్వు, సరైన బుద్ధి నాకు ఇవ్వు, అది ప్రార్థన. కాయేన వాచ మనసేంద్రియ ఎక్క తప్పు చేస్తానో స్వామి, నిన్ను మనసులో పెట్టి చేసే తప్పు జరగదు, పొరపాటున అటు ఇటు జరిగినా కూడా నువ్వే దాన్ని సరిగ్గా స్వీకరించు అని శరణాగతి పొందడం అన్నది కూడా ఒక కళ. అదృష్టవశాత్తు మనందరూ అందులో నిష్ఠాతులం అయిపోయాం ఆ కళలో అని నేను అనుకుంటున్నాను. రోజు చెప్పి ఆ కాయన వాచ అనుమని చెప్తున్నాను, మీరు అన్నారని భావిస్తున్నాను. వెరీ గుడ్. జీవుడు శరీరాలతో ఉంచుకున్న సంబంధమే సంసారం అనబడుతుంది. ఇప్పుడు అర్థం సంసారం అంటే ఏమిటో, కనబడని జీవుడు ఈ కనబడే శరీరంతో ఉన్న లింక్, దాని హృదయ గ్రంథి అంటారు. ముడి, ఒక ముడి ఉంటుందన్నమాట. మనం పుట్టేటప్పుడు ఆత్మకి ఈ శరీరానికి ఒక ముడి ఉంటుంది, దాన్ని హృదయ గ్రంథి అంటారు. హృదయంలో గ్రంథి ముడి పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే మరణం తర్వాత అది విడిపోతుంది అన్నమాట. జీవుడు శరీరాలతో ఉంచుకున్న సంబంధమే సంసారము. జీవుడు సత్వ రజతమో గుణాలకు అధీనమై ఉంటాడు. ఇప్పుడు అతను బందికానాలో పడిపోయాడు, 3 గుణాల బందికానాలో పడిపోయాడు జీవుడు. జీవాత్మ జలములో వృద్ధి చెందిన బ్రహ్మాండం నుండి ఉద్భవించి మళ్ళీ అక్కడనే అంతమవుతుంది. జీవునకు పుట్టుట గిట్టుట ఉండవు. జీవునకు దేహముతో సంపర్కం ఏర్పడితే ఆ శరీరం పుడుతుంది, ఆ సంపర్కమే తొలగిపోతే శరీరం మరణిస్తుంది. జీవుని నుండి లభించిన చైతన్య శక్తిచే శరీరం ప్రసరిస్తుంది. సింపుల్ అమ్మ, ఒక మిక్సీ ఉందనుకోండి ఇంట్లో, అలాగుంటే చాలా బాగుంటుంది చూడడానికి. అది పని చేయాలంటే కరెంట్ ఉండాలి. కరెంట్ అన్నది ఎక్కడి నుంచో వస్తే శక్తి తప్ప అది పనిచేయదు. అలాగే శరీరంలో కూడా ఆ చైతన్యం అనేది లోపలికి వస్తే తప్ప మనకి పనిచేయదు. జీవునితో సహా దశేంద్రియ మనోబుద్ధ్యాలతో కూడినటువంటి శరీరమే సంసార వృక్షము. ఇది సంసార వృక్షం. ఇది అనాదిగా వస్తోంది, ఇప్పుడు వచ్చింది కాదు. జీవుడు అంటే నేను మనిషి అనుకోమాకండి. జీవుడు అంటే ఎవరు? క్రిములు, కీటకాలు, పశువులు, పక్షులు అన్నీ కూడా జీవులే. వృక్షాలు అన్నీ జీవులే. చైతన్యం ఎందులో ఉందో ప్రతిదీ కూడా జీవే. చైతన్యం అంటే ఏంటి? దానిలో మార్పులకు ఏదైతే అనుగుణంగా ఉంటుందో దానిలో చైతన్యం ఉన్నట్టు లెక్క. అందులో మార్పులకు అనుగుణంగా ఉన్నది ప్రతిదీ కూడా చైతన్యం ఉన్నట్టే లెక్క. రాగద్వేషాది వందలాది భావాలే దీనికి వేళ్ళు. ఎలా పెరుగుతోంది వృక్షమయ్యా అంటే, రాగము, ద్వేషము, మమకారము, అహంకారము ఇవన్నీ పోసి మనం వేళ్ళు కింద అవి లోన పాతుకుపోయి ఉంటాయి.
అధిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక తాపత్రయాలు దాని మొదలేమిటి? ఈ 3 తాపత్రయాలు. ఈ 3 తాపత్రయాల కోసమే మనం కష్టపడుతూ ఉంటాము, కష్టాలు పడుతూనే ఉంటాము. దీని మొదలు వాత పిత్త శ్లేష్మాలు దీని బెరడులు, పంచభూతాలు దీని భుజాలు, త్రిగుణాలు దీని జీవనాడులు, శబ్ద స్పర్శ రూప రస గంధాలని రసాలు ఊరుతూ ఉంటాయి. మనస్సు దశేంద్రియాలు దీని కొమ్మలు, ప్రవృత్తి అంటే కోరికలు చేయబడిన కర్మలు, నివృత్తి కోరికలు లేకుండా చేయబడే కర్మలు దీని ఫలాలు. దీనికి 2 రకాల ఫలాలు వస్తూ ఉంటాయి. ఎక్కడ మొదలైందమ్మా మన వృక్షం? ఏమైంది దీని మొదలైంది? ఫస్ట్ ఏంటి? వేళ్ళేంటి దీనికి? రాగద్వేషాలు. అక్కడి నుంచి తాపత్రయాలు. తాపత్రయం అంటే ఏంటి? ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆది ఆధ్యాత్మిక. అక్కడి మొదలయ్యి ఈ శరీరంలో ఉండే వాతము, పిత్తము, శ్లేష్మము ఇవన్నీ ఉన్నాయి. అవి బెరడలు అనమాట. అవి తర్వాత పంచభూతాలు దీని భుజాలు, అలాగే త్రిగుణాలు దీనికి జీవనాడులు. ఈ నాడుల్లో ప్రవహించేటువంటి జీవం ఏంటి? తమో గుణాలు ప్రవహిస్తాయి. శబ్ద స్పర్శ రూపగంధాలు రసాలని ఊరుతూ ఉంటాయి. మనస్సు దశేంద్రియాలు దీని యొక్క కొమ్మలు. అయితే పాపపుణ్య కర్మలు దీని బీజాలు. అది సరే. మన చెట్టు, జీవుడు అనే చెట్టు ఈ యొక్క శరీరంలోకి వచ్చింది, వృక్షంగా పెరుగుతోంది. ఈ మాయలో ఉంది, త్రిగుణాలు ఉన్నాయి, తాపత్రయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలా 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 పెరుగుతూ ఉంటే కర్మలు చేస్తూ ఉంటుంది. చెట్లు వస్తూ ఉన్నాయి. చెట్లు వచ్చేసాయి కదా, ఫలాలు కూడా వచ్చేసినాయి. ఏం ఫలాలు? ఒకటేమో నిష్కామ కర్మలు, ఒకటి ప్రవృత్తి, ఒకటి నివృత్తి. ఆ ఫలాలు 2 వచ్చాయి. అంటే ఒకటి పాపము, ఒకటి పుణ్యం. అవన్నీ ఉట్టి ఫలాలు ఉండిపోతాయా? రాలిపోతుంటాయి కదా. రాలిన ఎక్కడ పడుతుంది? బీజమై మళ్ళీ మొదలు. మళ్ళీ వీడి పాప ఫలం బట్టేమో మళ్ళీ జన్మలు, ఆ పుణ్యఫలం బట్టి ఇంకొన్ని జన్మలు. ఈ జన్మలే, ఇవి కూడా జన్మలే. అన్ని జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఆ బీజాలు తయారు చేసుకుంటూ ఉంటాం మనము. అయితే ఈ వృక్షములో హృదయ గుహ అనే గూడులో దేవుడు, జీవుడు అనే 2 పక్షులు ఉంటాయి. ఇది అసలైన సూత్రం. ఇది ఉపనిషత్తులో చెప్పినటువంటి కథ. ఇది యాక్చువల్ ఉపనిషత్తులో కూడా ఇదే చెప్తారు. ఆ యొక్క వృక్షంలో, ఈ యొక్క చెట్టులో, ఈ శరీరం అనేటువంటి జీవుడు అనే వృక్షంలో ఆ హృదయ కుహరంలో 2 పక్షులు ఉంటాయి. అవి ఏమిటి? ఒకటి దేవుడు, ఇంకొకటి జీవుడు. ఈ వృక్షము సూర్యుని వరకు వ్యాపించి ఉంటుంది. అది అంటే సర్లేండి, భూమి నుంచి వెళ్ళిపోతే మనవాడు పట్టించుకోవడం కాదు. సూర్యలోకం వరకు ఇదే కథ. బ్రహ్మలోకం వరకు కూడా కథ ఇదే. ఏముందని మనిషిగా పోతే పక్షే పుడతావు, భూమి మీద ఉంటావు, ఎక్కడ పోవు. అదే ఇదే కాలనీలో ఉంటావు. ఏ చెట్టు మీద ఉంటావు, పుట్ట మీద ఉంటావు, లేదా భూమిలో ఉంటావు, లేదా చెట్టు ఎవడో తెలియదు, కాలనీలో అయితే ఉంటావు. అనుకుందాం ఉదాహరణకి, ఇది భూమి అనుకున్నట్టయితే. అలా కాదని మంచి మంచి కాలనీలో కూడా కాలనీలో మనిషిగా ఉండరు. మనిషి అమెరికాలో కుక్కలా ఉంటారు. అమెరికాలో కుక్కలా ఉంటారు. ఏమన్నా మన కాలనీ కూడా మంచి కుక్కలు ఉంటాయి. ఇది కొంచెం లోతుగా వెళ్తే కానీ అర్థం కాదమ్మా ఈ సబ్జెక్టు. అంతదాకా వెళ్ళొద్దు. కానీ అంటే అంతదాకా వెళ్తే తప్ప మీకు అది రాదు. నిజమైన జ్ఞానం, వైరాగ్యం అని అప్పుడు కానీ రావు. ఏదైనా లోతుగా వెళ్ళాల్సిందే. లోతుగా వెళితేనే మనకు విషయాలన్నీ పట్టుకోగలుగుతాం. ఈ వృక్షం సూర్యుడి వరకు వ్యాపించి ఉంటుంది. అర్థం ఏమిటి? సూర్యుడితో ప్రభావితం అన్ని లోకాలకు ఇదే కథ. అర్థమైందా? సరే, ఈ లోకం దాటేస్తావు, భూలోకం, ఇంకో లోకంకి వెళ్తావు, ఆ లోకంకి వెళ్ళా కూడా ఇదే కథ. అంతమించి కథలో తేడా ఏమీ ఉండదు. కర్మఫలాసక్తులైన లౌకిక మానవులు దుఃఖకారకమైన ప్రవృత్తి మార్గ ఫలాన్ని ఆరగిస్తారు. ఎవరికైతే రజోగుణం ఎక్కువ ఉంటుందో, ఎవరైతే కర్మలు బాగా చేస్తుంటారో, కర్మల ద్వారా వచ్చే ఫలితాలను ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటాడో, ఆసక్తిగా ఉంటారు, కర్మఫలం మీద ఆసక్తిగా ఉంటారు. ఏదన్నా చేస్తే ఏదైనా సాధించేట్టు ఉండాలండి. ఏదన్నా సాధించేట్టు ఉండాలి. అదే అప్పుడు లైఫ్ కిక్కు అంటాడు వాడు. ఈ కర్మఫలాసక్తులు అనమాట వాడు. అర్థమైందా? అలా కర్మఫలాసక్తులు ఎవరైతే ఉంటాడో వాడు దుఃఖకారకమైన ప్రవృత్తి మార్గ ఫలాన్ని ఆరగిస్తూ ఉంటాడు. వాడికి తెలియదు, వాడు తినే పండు ఏమిటట? దుఃఖము. వాడి దుఃఖమే కలిగిస్తుంది. అప్పుడు చాలా స్వీట్గా, నీట్గా ఉండొచ్చు. డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడు, వాడి మంచి స్వీట్ ఇస్తే ఏమవుతుంది? తినేటప్పుడు చాలా బాగుంటుంది వాడికి. తర్వాత పరిస్థితి ఏంటి తెలుసు కదా, వాడికి ఏం జరుగుతుందో తెలుసు కదా. మరి ఏది నేను అంత బాగుంది, అంత తిన్నారు, అందరూ తిన్నారు కానీ నీకు లేదు, నువ్వు తిన్నావా ఎగిరిపోతావు. అలాగే మనిషికి కూడా ఏం చెప్తున్నాడు? ఇలాంటి పిచ్చఫలాలు తిన్నావంటే కర్మఫలాసక్తుడు అయ్యి బాగా ఆరగించే వరకు దానివల్ల నీకు వచ్చేది ఏమిటి? దుఃఖము అని చెప్తున్నాడు. అందుకే కదా దేహం దుఃఖాలయం అని ఎప్పుడో చెప్పేశారు. ఈ దేహం అన్నది దుఃఖాలయము.
కర్మ. ఇంకోటి నెక్స్ట్ ఏంటి, హంసల వంటి జ్ఞానులు నిత్యానందదాయకమైన నివృత్తి మార్గ ఫలాన్ని తీసుకుంటారు. అది హంసల వంటి జ్ఞానులు. వాళ్ళకి తెలుసు, మీరు నీరు పాలు అన్నీ కలిపేసి చూపించినా మాస్టర్ నాకు తెలుసయ్యా అందులో ఎంత నీళ్ళు ఉన్నాయో అందులో ఎంత పాలు ఉన్నాయో అంటాడు జ్ఞాని. దేనికి కూడా పొంగిపోడు. ఏదో పాలు తెచ్చా పరమాణం చేసి, లేకపోతే జున్ను చేసి అండవు ఇమీడియట్గా. ఆహా, ఇందులో ఎంత నీళ్ళు కలిపి ఎంత నీళ్ళు ఉన్నాయి, ఇందులో ఎంత పాలు ఉన్నాయి, ఇందులో భగవంతుడి పాలు ఎంత, మాయ పాలు ఎంత. మాయ పాలు ఎంత ఉందా నాన్న, మాయ పాలు మొత్తం తీసేయి ముందు. ఈడే తీసేస్తాడు. ఎవడు తీడిగా తీయమంటే కల్పించడం తీస్తాడా నీకు? ఏం కలపలేదనండి, భలేవాడే కలపలేక నాకు కనబడతలేక చెప్పేసేసి వీడు ఏం చేస్తాడు, జాగ్రత్తగా హంసలాగా జాగ్రత్తగా ఉంటాడు. ఎవరు? జ్ఞాని. వీళ్ళు ఎందుకని అలా చేసుకోగలుగుతారు? నిత్యానందదాయకమైన నివృత్తి మార్గ ఫలం. అందరూ ఆ ఫలం స్వీట్ తింటా ఉంటే వీడి ఫలం తింటుంటాడు. ఆ స్వీట్ తిన్నవాడేమో తర్వాత అడగలేదండి ఏం తిన్నానో పొద్దున్నుంచి ఏదో ఎక్స్ట్రా తిన్నానంటే, స్వీట్ తిన్నారుగా, అవును స్వీట్ తిన్నాను బాగుందని తిన్నాను అంటాడు. సాయంత్రానికి ఇంకా ఆడి బాధలు పడుతూ ఉంటాడు. వీడు తిన్నది ఒక ఫలమే తింటాడు, కానీ సాయంత్రం లేదు, పగల లేదు, అర్ధరాత్రి లేదు, మార్నింగ్ లేదు, ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. అది నిత్యానందకమైనటువంటి ఫలం వీడు తింటాడు. వాడు దుఃఖదాయకమైనటువంటివి వాడు తింటాడు. ఈ సంసార తత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని అభ్యాసముచే భగవద్భక్తిని శరణాగతిని తనలో పండించుకొని ఆ సంసార వృక్షాన్ని జ్ఞాన ఖడ్గం చేత ఖండించి వేస్తాడు. చూసుకోండి, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్సు. దీన్ని మరీ చదవండి. దీని అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి. ఇది ఆచరించడానికి ప్రయత్నించండి. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు, అభ్యాసముతో పనులు సమకూరు ధరలోనా అభ్యాస వైరాగ్యేనా అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అర్జునుడు అడిగినప్పుడు, నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా, నువ్వు చెప్తావు ఊరిని కథలు చెప్పి వెళ్ళిపోతావు, నేను ఆచరించడం అంటే కష్టం. ఎంత కష్టం అది, గాలిని నేను చేతితో బంధించినట్టుగా అంత ఫీల్ అయినట్టు ఉంటుంది, అంత కష్టంగా అంత ఈజీ కాదు మనసులో బంధించడం అంటే. అవునైనా నేను ఒప్పుకున్నాను, నువ్వు మనసుతో ఉన్నంతకాలం, మనసుకు ట్రైనింగ్ ఇవ్వనంతకాలం అది నిన్నే ఆడిస్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే అభ్యాసము వైరాగ్యం ఎక్కడ అభ్యాసం చేస్తూ మంచిని అభ్యాసం చేస్తూ చెడు నువ్వు నెమ్మదిగా వైరాగ్యం వదిలించుకుంటూ పోయినట్లయితే అప్పుడు మనస్సు నీ చేతిలోకి వస్తుంది అని అభ్యాస వైరాగ్యాన్ని అది సాధ్యం అని చెప్పాడు. అవునా? అది అప్పుడు ఏం చెప్పాడు, యోగక్షేమం మహామేహం అని చెప్పాడు. అలా చేసిన వాడు ఎవడైనా సత్సంగాన్ని భక్తుడు ఉంటే వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటా. ఇంతకన్నా హామీ ఎవరు కావాలండి? అవునా? కాబట్టి జ్ఞాన ఖడ్గం అనేది అప్పుడు వస్తుంది. ఇదంతా జ్ఞానమేనమ్మా, ఇదంతా జ్ఞానమే. మనం ఏ చెట్టును పోషిస్తున్నాం, మనకు వచ్చే ఫలాలు ఏమిటి, మనం అవి తింటే ఏమి వస్తుంది మనకి, ఏది తినాలి, ఏది వదిలేయాలి, ఇవన్నీ కూడా ఇదంతా జ్ఞానమే. ఈ జ్ఞానం అనే ఖడ్గాన్ని మీరు తీసుకుంటే మీరు సంసార వృక్షం మొత్తం కట్ అయిపోతుంది. సాధనచే రజస్తమో గుణాలను తగ్గించుకొని సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటే భగవద్భక్తి పెరుగుతుంది. ఏమిటోనండి, భక్తి కలగట్లేదు మాస్టర్, అన్నీ ఉన్నాయి. ఎందుకుంటే సత్వగుణం ఏది నీలో? తెల్లారు లేస్తే రజో తమో గుణం చేస్తే కప్పు బయటికి వెళ్ళిపోయి రూపాయి 100 బ్లాక్ టికెట్ అమ్ముకునేవాళ్ళలాగా వాళ్ళ రూపాయి 100 అయిందా లేదా సాయంత్రానికి, అవ్వకపోతే ఇది బాధ. వచ్చి అయిన తర్వాత ఇక నేను వాళ్ళ సాధించేస్తానని చెప్పేసి వేడి నీళ్ళు స్నానం చేసి వేడి అన్నం తిని తమో గుణం. పగల జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్త అని చెప్పేది. మెలుకుగా ఉన్నావు జాగ్రత్త, అసలైన మెలుకుగా ఉండు, అసలైన దాంట్లో మెలుకుగా ఉండు అని చెప్తున్నాడు సూర్యభగవానుడు. ఒరే బాబు, నీకు నా ఊరిని ఫ్రీగా ఇస్తున్నాను రా, నీకు ఎనర్జీ వెలిగిస్తున్నాను, తేజస్సు ఇస్తున్నాను, శక్తి ఇస్తున్నాను, వేడిస్తున్నాను, ఫ్రీ. నువ్వేను ఖర్చు పెడుతున్నావు, దానికి ఖర్చు పెట్టట్లా, దాన్ని వాడేసుకొని ఏదో పనులు చేస్తావేంటి? అంతేనా? అమ్మా నాన్న బాగా ఫ్రీగా పిల్లలు డబ్బులు ఇస్తున్నారు, ఫ్రీగా వస్తుంది ఏదో పనులు చేస్తే పడేది ఎవరు చివరికి? వాడే. ఇది అంతే. సూర్యభగవానుడు ఎంత చక్కగా ఇస్తున్నాడు, ఎనర్జీ ఇస్తున్నాడు, వేడిస్తున్నాడు, బుద్ధి ఇస్తున్నాడు, ఇవన్నీ ఆయన ద్వారా నడుస్తున్నాయి కదా, తేజస్సు ఇస్తున్నాడు. అవన్నీ తీసుకొని నువ్వు చేయాల్సిన పని ఏమిటి కదా? అంటే భక్తి రాదు. ఎందుకు వస్తుంది? ఏం రావాలి దానికి? ఫస్ట్ భక్తి రావాలంటే సత్వగుణం రావాలి. సత్వగుణం రావాలంటే సత్సంగాలకి రావాలి. సత్సంగాలకి రానండి అయినా భక్తి రావాలి. భక్తి అంటే ఏమైంది మాస్టారు? మనం చెప్పే కదా, ఇప్పుడు చెప్తుంటాం, 1,00,000 రూపాయలు పడేస్తే పూజ చేస్తాడండి పంతులు గారు వచ్చి.
కాబట్టి 1,00,000 సంపాదిస్తే ఎంతండి? నాకు ఎంతండి? సంవత్సరానికి 1,00,00,000 రూపాయలు సంపాదించనుకోండి, చెప్పండి ఎన్ని వ్రతాలు చేయాలి సంవత్సరానికి? ప్రతి ఏకాదశి సత్యనారాయణ వ్రతం అంటండి, ప్రతి ఏకాదశి సత్యనారాయణ చేయాలంటండి. చేసేద్దాం. ఎంతండి? 1,00,000 అవుతుందా? 1,00,000 ఎందుకండి? 10,000 కదా అంటాడు పంతులు గారు, పిచ్చాడు అయ్యండి. ఇంకోటైతే మన సైడ్ అయితే 1,00,000 అంటాడు, 1,00,000 వేద్దాం అంటాడు. ఆడు కూడా రజోగుణంలోకి వెళ్ళిపోతాడు. ఆ రజోగుణం వెళ్ళిపోయి పంతులు గారు ఒకడు ఉంటాడు, వీడికి వాడే మ్యాచింగ్ వచ్చి ఎన్ని ఏకాదశులు ఉంటాయి? నెలకి 2 అనుకోండి. అడవా ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నా పోనీ ఇంకో 2 వేసుకోవా? 12 2 24 అంటున్నావా? 24 బాగోదు కానీ ఇంకోటి వేసుకో, 25 వేసుకో, పోనీ 30 వేసుకుంటావా? 30 వేసుకో. ఎంతో 30 లక్షలా? రాసే 30 లక్షలు రాసుకోవయ్యా. అయ్యి బాబాయ్ 1,00,000 అయిపోయింది, ఏకదశి 1,00,000 ఇచ్చేస్తానంటే ఇంకేం చెప్పాలి వ్రతాలు అనుకుంటాడు వాడు. ఇవి కాకుండానండి కొన్ని దీక్షలో వ్రతాలు ఉంటాయండి. అవునా? అవి ఎంతండి? 3 నెలలకు ఒకసారి చేయాలండి. తప్పకుండా శ్రీరామనవమి వస్తుంది కదండి, సంబరాలు ఉంటాయండి. తర్వాత అండి దసరా నవరాత్రులు వస్తాయండి. 9 రోజులా? సరే కానీ వీళ్ళకి ఇలా ఉంటే లోర ఏంటి వాడికి? నేను ఎంత సంపాదించగలను ఫీలింగ్గా ఉంటుంది. కానీ వాడికి ఎందుకు వస్తుంది భక్తి? 0 పుష్పం ఫలం తోయం. అది మన శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణ పరమ చూపించాడు కదమ్మా. ఇంకా మనకు అర్థం కాకపోతే ఎలాగమ్మా? చెంప మీద కొట్టాడు, చూపించాడు కదా తులసి ఆకేసి సత్యభామకి. పక్కన పెట్టి నీ పొగరు, నీ అహం, నన్ను సొంతం చేసుకోవడం ఎవడి వల్ల కాదు. నన్ను సొంతం చేసుకోవాలంటే భక్తి ఉండాలి. మిగతా ఏమి నా దగ్గర వర్కౌట్ అవ్వవు. సారీ చెప్పాడా చెప్పలేదా? కానీ శ్రీకృష్ణ తులాభారం అంటే ఎన్టీ రామారావు జమున గుర్తొస్తారు, నేరగా అలా జరగాల పాట గుర్తొస్తుంది. ఇంకేం వస్తాయి? ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకి? ఇంకా ఆ భావం కనిపించదు, చావదు. ఎందుకంటే మనం మంచి వయసులో ఉన్నప్పుడు సినిమాలు వచ్చాయి. మరి వయసులో నేను గుర్తుంటాయి ఇప్పుడు. మరి ఆ బాధ అది. ఈ బాధల్లో ఏంటంటే రజోగుణం ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో అవన్నీ గుర్తుండి వస్తాయి. ఈ దాంతో వాళ్ళే గుర్తొచ్చి వస్తారు. వాళ్ళు పైకి వెళ్ళిపోయినా కూడా మనకు వాళ్ళే గుర్తుండి చేస్తారు. ఆ రకంగా చెప్తాను అనమాట. మీరు సత్వగుణంలోకి వెళ్ళకపోతే ఏమీ జరగదమ్మా. ఈ విషయం ప్రతిసారి మీకు చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా చాలా చక్కగా చెప్తున్నాడు ఈ విషయాలు. మరి అవన్నీ వద్దండి. ఉండి భగవంతుడు ఇచ్చాడు అనుకో, నువ్వు సాధించలేదు. నెంబర్ 1, నువ్వు కోట్లు సంపాదించినా, కొన్ని 100 కోట్లు సంపాదించినా నువ్వు సాధించలేదు. పరమాత్మ నీకు ఇచ్చాడు. ఈ వెధవకి ఇది ఇస్తే కానీ కనీసం వస్తాడేమో ఇలాగన్నా అని. మన పిల్లలకి తాయిలం పెట్టినట్టు ఇస్తున్నాడు. వాడు స్కూల్ పంపించడం కోసం ఒక చాక్లెట్ ఇస్తావు, లేకపోతే ఒక బండి కొంటావు, స్కూటర్ కొంటావు, ఏదైతే సైకిల్ ఏదో వాడే చిన్నప్పుడే అడుగుతాడు. బొమ్మ అడుగుతాడు, సైకిల్ అడుగుతాడు, కంప్యూటర్ అడుగుతాడు, ట్యాబ్ ఏదో అడుగుతావు, కొంటావు, వాడు స్కూల్కి పంపిస్తావు. నీ లక్ష్యం ఏమిటి? వాడు ఏదో రకంగా స్కూల్కి వెళ్ళి ఇప్పటికైనా ఇవాళ కాకపోతే రేపటికైనా సత్సంగంలోకి వెళ్ళి ఎక్కడో చోట వాడికి అబ్బితే చదువు అబ్బితే ఎవరో బాగుపడతాడేమో. శ్రీకృష్ణుడు మన భగవంతుడు అంతే. ఈ వెధవ పాత జన్మ స్వభావాలు ఎప్పుడు అది అడుక్కు తింటూ ఉండేవాడు, ఎప్పుడు అడుక్కునేవాడు వీడు. ఎప్పుడు చూసినా నన్ను ఎప్పుడు అడగలేదాడు. గత 1,00,000 జన్మల్లో డబ్బులు అంటానే ఉన్నాడు. సరే ఇచ్చి పడేద్దాం, ఈ జన్మలో చూద్దాం కనీసం అనేది ఇచ్చి పడేస్తాడు. అలాగా మూటలు ఇచ్చేస్తాడు. వాడికి వద్దంటే డబ్బులు వస్తాయి. వీడు ఇలా బాడీ లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది. వీడిది బాడీ లాంగ్వేజ్ అంటే తెలుసు కదా. కళ్ళు నెత్తి మీదకి వస్తాయి, డ్రెస్ మారిపోద్ది, నడక మారిపోద్ది. ఇలా నడుస్తుంటాడు ఆ మరుసటి గురించి. ఆ నడక కూడా ఇట్లా అంటాడు. చూడటం కూడా ఇలా చూస్తాడు, అలా చూస్తాడు. ఏమిటది వంక చూపు. నవ్వొస్తూ ఉంటుంది నాకు. అమ్మా అవునా, ఇక్కడి నుంచి రా అంటాడు. నడవలేడు అక్కడ దాకా. మీ ఊళ్ళో ఏంటన్నా మనకు పరిచయం అయితే ప్రతి చోట ఉంటారమ్మా. అసలు ప్రతి సెంటర్ 4 రోడ్లు సెంటర్ నిలబడండి. నేను ఎంజాయ్ చేసేవాడిని ఇవన్నీ చూసి. ఏంట్రైడ్ జోకులు కూడా వేసుకునేవాళ్ళు. ఆ రోజు రిక్షాలు ఉంటాయి కదా, ఇటు మంచి ఈ ఉంగరాలు ఉంటాయి. ఇదేమో మంచి అదేదో ఇస్త్రీ, అదో ఇస్త్రీ పేరేదో ఉంది దానికి, ఏదో దానికి ఏదో గొప్ప పేరు ఉండే. ఆ ఇస్త్రీ పేరు కూడా వేరే ఉండేది. ఆడు ఇంకే దానికోసం వాడు ఉన్నట్టు ఆడు వేసుకున్నట్టు ఉండదు అది. ఆ డ్రెస్సే వాడిని వేసుకుంది అనమాట. అక్కడ ఆత్మజ్ఞానం ఎక్కువ ఉంటుంది వాడికి. ఎందుకంటే మనం నిజంగా చూస్తే ఆత్మే ధరించింది శరీరం అని చెప్తాం. వాడు బాగా ఫాలో అవుతాడు ఆ విషయంలో. ఎందుకంటే ఆ బట్ట కోసమే వాడు ఉన్నాడేమో అన్నట్టుగా ఉంటాడు వాడు.
ఉండి అది నలక్కుండా ఇటు తిరుగుతుంటాడు ఇట్ట రోబోలాగా. వెళ్ళిపోయి ఆ గుమ్మ నిలబడతాడు. నిలబడి ఎక్కడో రిక్షాడు ఉంటాడు, ఆడంటే లోకు వీడికి. కానీ అలా లేకపోతే వెళ్ళలేడు, అటు వ్యాపారానికి వెళ్ళాడు అయినా లోకు వాడంటే. ఇక్కడ నిలబడి రే రా అంటాడు. ఈలోపు నాలాంటి పిల్లలు ఎవడు అడుగుతున్నాడు, అరే రారా అని పిలు అంటాడు. వీడికి మళ్ళీ నేను వీడికి హెల్ప్ చేయడానికి మళ్ళీ ఈ పిల్లాడు పాప ఆడేదో ఆడుకుంటాడు తిరుగుతుంటాడండి. రా ఎక్కడ మీ ఇల్లు అంటాడు ఆ పక్కకి. అలా అబ్బాయివా సరే కానీ అనిపిలు అంటాడు. వీడిట చూసి నన్ను పిలవమంటాడు అని చెప్పి ఫోన్లో పెద్దవాడు అని చెప్పి ఇంత కామెడీగా లేదా చెప్తుంటే కామెడీగా ఉంది కదా. అవునా? ఐ యూస్ టు ఎంజాయ్ ఇట్. అందుకని ఆ ట్రాప్లోకి పడకుండా చాలా జాగ్రత్తగా బయటకు వచ్చేసామమ్మా. అది చూసారు ఎంత కష్టమో. మరి అడుగడుగులు ఆడే కనిపిస్తామంటే ఏమనిపిస్తుంది మోడల్, మనం కూడా ఇలాగే ఉండాలేమో. ఇలా సంపాదించి ఇలా ఇనుప చొక్కాలు వేసుకొని, ఇనుప చొక్కా అని పేరు దానికి మేము పెట్టింది. అంటే ఇనుప చొక్కా బేడీలు వేసుకుని అలాగే నడుపుతారు కదా. ఇనుప చొక్కాలు వేసుకొని కదలకుండా మాట ఎలా అని ఇట్లా చేస్తే గొప్ప అనమాట అని ఆ రోజుల్లో అనుకునేవాళ్ళం. వాళ్ళ మోడల్ మనకి. అవునా? అంత మాయా మోడల్స్ అంత కనబడుతుంటే భగవంతుడు ఏం కనిపిస్తాడమ్మా. కాబట్టి భగవద్భక్తి రావాలంటే మొట్టమొదటిగా కావాల్సింది సత్వగుణము. సత్వగుణం ఎలా వస్తుందమ్మా? నిరాడంబరత, ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం, హంసలాగా పాలలాగా నీళ్ళని నీళ్ళలాగా చూడడం, ఏది అవసరమో దాన్నే తీసుకోవడం, అనవసరమైన దాన్ని వదిలివేయడం, మహిమ తెలుసుకోవడం. నిజంగా మహిమ మెరుపులో ఉందా, దాని విలువలో ఉందా? మహిమ మెరుపులో ఉందా, విలువలో ఉందా? ఎలా తెలుస్తుంది? మెరుపంతా మాయా, విలువంతా పరమాత్మ. మెరుపంతా మాయా, విలువంతా పరమాత్మ. సింపులేనా కదా? ఇందులో అర్థం కాని ఏమన్నా ఉందా? లేదు. ఆచరణ కష్టం. అందుకనే సత్సంగం అన్నది, సత్సంగం అనే నదిలో మీరు మునగాలి. అందులో ఎన్ని మునకలు వేస్తే మీకు అన్ని పాప కర్మ క్షయం అంతా జరుగుతూ ఉంటుంది. పుణ్యం అలా యాడవుతూ ఉంటుంది. తర్వాత పాపపుణ్యాలు రెండూ పోయి ముక్తి అన్నది ఆటోమేటిక్గా మీరు వద్దన్నా సరే భగవంతుడు మీకు ఇచ్చేస్తాడు. జ్ఞాన గంగలో మునగాలి. ఉత్త నీళ్ళని కాదు. ఉత్త నీళ్ళని చూస్తే ఉపయోగం లేదు. నీళ్ళే కదా. H2 ఇంకా సైంటిస్ట్ మాట్లాడి సైన్స్ ఎక్కువైపోయింది. ఏదైనా H2O కదండి అంటాడు. ఏదైనా H2O కదండి, అక్కడ H2O ఇక్కడ H2O మారుతుందా? ఇది జాల్లా నాకు అంటాడు. ఏం చెప్తాం? అదే ఒక సత్పురుషుడు మంచిళ్ళు అక్కడ పెడితే అది కూడా తాగేస్తారు జనం. మహిమ. ఎందుకని? వాళ్ళ దోషాలు ఉండవు, దివ్యత్వం ఉంటుంది. ఎప్పుడైతే దివ్యత్వంగా ఉంటుందో మన దోషాలన్నీ పోతాయి, ఆటోమేటిక్గా పోతాయి. అటువంటి జ్ఞానం అన్నమాట. అది సాధన చే రజస్తమ గుణాలు తగ్గించుకొని సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటే భగవద్భక్తి పెరుగుతుంది. పుణ్యపాపాలు తొలగిపోతాయి. సత్వగుణం వృద్ధి చెందాలంటే వేద శాస్త్రాధ్యయనంతో పాటు భగవత్ వైభవాన్ని ప్రకాశింపజేసే పురాణాలను వినాలి, పుణ్యతీర్థాలను సేవించాలి, సాధు సత్తములను సేవించాలి, స్త్రీ సంపర్కము దుర్జన సహవాసము లేని ఏకాంత ప్రదేశాల్లో నివసించాలి, భగవద్ధ్యానం చేస్తూ ఉండాలి, నిష్కామ కర్మలని ఆచరిస్తూ ఉండాలి. ఏదన్నా పనంటూ చేయాల్సి వస్తే నాకు అది నిష్కామ కర్మగా చేయాలి తప్ప సకామ కర్మగా చెయ్యకూడదు. కొన్ని బలవంతంగా పనులు చేయాల్సి వస్తుంది మనం, కానీ దాన్ని నిష్కామ కర్మగా చెయ్యాలి. అలాగే గురుసేవ చేస్తూ గురు బోధను పాటించాలి. ఏ గురువు కూడా బోధిస్తాడు. బోధన అంటే రియల్ బోధన అంటే గురు బోధనే బోధన. యాక్చువల్గా ఎందుకు బోధిస్తాడు అంటే బోధన అంటే మీ బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి చదువు. మీ యొక్క బుద్ధిని ప్రకాశింపజేసేదాన్ని బోధన అంటారు. ఆ గురు బోధని పాటించాలి. అది మెయిన్. గురువుగారు గొంతు చించుకొని చెప్తూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నాడు? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కాదు. ఎంటర్టైన్మెంట్లో నేర్చుకుంటారేమో, మామూలుగా ఇంకా అన్ని డ్రైగా చెప్తే అంత ఎక్కదేమో అని చెప్పి మధ్యలో ఇలాగా సరదాగా కాసేపు అలాగా కామెడీగా కూడా చెప్పడం జరుగుతుంటుంది. అక్కడ ఆగిపోకుండా దాన్ని మనం పాటించే ప్రయత్నం చేయాలి. మంత్రదీక్షణ పొంది భావసాహిత్య జపం చేస్తూ ఉండాలి. ఆహార ఆచార వ్యవహారాలు సాత్వికంగా ఉండాలి. మన ఆచారాలు కానీ, మన వ్యవహారాలు కానీ, మన ఆహారం కానీ ఈ మూడు కూడా
సాత్వికంగా ఉండాలి. అంటే మన సత్వగుణం దేని వల్ల అభివృద్ధి చెందుతుంది? ఆహారం వలన అభివృద్ధి చెందుతుంది. మన ఆచారం వలన. ఆచారం అంటే సదాచారం అయి ఉండాలి. దురాచారం ఏది కూడా చేయకూడదు. వ్యవహారంలో ధర్మయుక్తంగా ఉండాలి. వ్యవహారం ఎలా ఉండాలి? ధర్మయుక్తంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు అది సాత్వికంగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెంపొందిన భక్తి ద్వారా భగవత్ స్వరూప లక్ష్యము, నిరంతర ధ్యానము సుగమమవుతాయి. ఎప్పుడైతే ఈ సదాచారము, ధర్మ ప్రవృత్తి, అట్లాగే సాత్విక ఆహారం తీసుకోవడం మొదలవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ నిరంతర ధ్యానం అన్నది సుగమం అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. ఇతర విషయాలైన ఆసక్తి క్షీణిస్తుంది. రజస్తమో గుణములు కూడా క్రమంగా అదృశ్యమై గుణాతీత స్థితి వస్తాయి. దేహధ్యాస నశిస్తుంది, సంసారం క్షీణిస్తుంది. అల్టిమేట్గా ఏం జరగాలి? సత్వగుణం సాధన కోసం ఉపయోగిస్తున్నాం అంతే. సత్వగుణం కూడా బంధమే. సత్వగుణం కూడా బంధమే. తమోగుణం ఇనప సంఖ్యలు అయితే, రజోగుణం వెండి సంఖ్యలు అయితే, సత్వగుణం బంగారు సంఖ్యలు. ఏదైనా సంఖ్యలే, బంధమే కట్టేస్తోంది నిన్ను. కానీ ఈ బంధం బంగారు సంఖ్యలు దేనికి అవసరము అంటే ఈ సాధనకి అవసరము. సాధనకి అవసరము. సాధన అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అది కూడా తొలిగిపోతుంది. ఆ స్థితిని ఏమంటారు? గుణాతీత స్థితి. గుణ అతీత స్థితి. 3 గుణాలు దాటినటువంటి స్థితి. అదే బ్రహ్మరూపము అంటారనమాట. ఎప్పుడైతే మనం బ్రహ్మరూపుడు అవుతామో అది నిజమైన దేవాలయము. అందులో మాత్రమే పరమాత్మ వచ్చి కూర్చుంటాడు. అంతేగాని మనం బెడ్రూమ్ లాగా కట్టి, కిచెన్ లాగా కట్టేసి పూజా మందిరంలో వచ్చి కూర్చోరంటే ఆయన కూర్చోడు. ఏంట్రా వాసన ఏంటి ఏంటి అనుకుంటూ ఉంటాడు. కుదరదు అనమాట. ఎప్పుడైతే మనలో హృదయకుహరం ఎప్పుడైతే మనం ఈ రకంగా గుణాతీత స్థితికి తీసుకెళ్తామో తప్పదు. ఎన్ని జన్మలైనా ఎత్తాల్సిందే, ఆ స్థితి రావాల్సిందే. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మన లక్ష్యం అంటే చెప్తున్నాడు ఆయన. ఈ జన్మ అవుదంటే ఓకే అయ్యా, కానీ ఇప్పుడు అనుకుంటావు ఎప్పుడు పాస్ అవుతావు అప్పుడు పాస్ అవుతావు నువ్వు అంతే. కానీ నువ్వు చేయాల్సిన పని, నువ్వు రావాల్సిన, నువ్వు చేరుకోవాల్సిన స్థితి ఏమిటి? ఈ గుణాతీత స్థితి. అంటే ఏంటనమాట? మీకు ముళ్ళు గుచ్చుకుందాం మా కాల్లో, ఇంకో ముళ్ళు కావాలి కదా. ఆ ముళ్ళు తీయాలంటే ఇంకో ముళ్ళు తీసుకుంటారు. తీసుకుని నెమ్మదిగా ఆ ముళ్ళు తీసేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఈ ముళ్ళు ఆ ముళ్ళు 2 ముళ్ళు కూడా పక్కన పడేస్తారు. ఇది ఏదో హెల్ప్ చేసిందని ముళ్ళు జేబులు వేసుకెళ్తారా? వెళ్ళరు కదా. కాబట్టి సత్వగుణం ఓవర్ అయిపోయినా కూడా అహంకారం అయిపోతుంది. అది అహంకారం అయిపోయి మళ్ళీ రజోగుణానికి మారిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే అన్నమాట. ఆ రకంగా సంసారం క్షీణిస్తుంది, దేహధ్యాస నశిస్తుందని శ్రీ భగవానుడు చెప్పాడు. రేపు మనం హంసగీతి రేపు చెప్తున్నాం. రేపు ఇది కంప్లీట్ చేస్తాను నేను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది యమనియమాలు అన్న ఇంపార్టెంటే. ఇప్పుడు చెప్పేసుకొని రేపు క్లోజ్ చేసేస్తాను నేను. ఎల్లుండి మనం విష్ణు సహస్రనామం నేను మొదలు పెడతాను. విశ్వనాథం మొదలు పెడతాను. భావయుక్తంగా నేను చెప్తాను. దాని యొక్క అర్థాలు, మనం ఏ రకంగా పరమాత్మను చూడాలి, ఇవన్నీ కూడా మనం 108 శ్లోకాలు కూడా మీనింగ్తో ఇట్లాగే నేను ప్రవచనలాగా చెప్తాను. దానికి కొన్ని జెంట్స్ కూడా వస్తానంటున్నారు. నేను కూడా నోట్స్ బోర్డు మీద రాస్తాను, వాళ్ళు కూడా వస్తారు. ఇంకా అందరికి కలిపి చెప్పేస్తాను. ఇవాళ రాయిస్తాను. వాళ్ళు అడిగారు ఎప్పుడు పెడతారని. గురువారంతో మొదలు పెడదాము. నెక్స్ట్ వీక్ నుంచి మండే, ట్యూస్డే అమ్మా. అలవాటు లేదు ఏదైనా మళ్ళీ. అమ్మ తమో గుణం కాసుకొని ఉంటుంది ఎప్పుడు.